పాదహస్తాసనం, మయూరాసనం సాధన చెయ్యటం ద్వారా పులిపిర్ల సమస్యను నివారించుకోవచ్చు. పాదహస్తాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి చేతులు రెండింటినీ పైకి పోనిస్తూ శరీరాన్ని ముందుకు వంచుతూ చేతులు రెండింటినీ రెండు కాళ్ల పాదాల వెనక నేలపై ఉంచి తలను రెండు మోకాళ్ల మధ్య ఆంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ మయూరాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్లపై కూర్చుని చేతులు రెండింటినీ పైకి పోనిస్తూ ఇరుపక్కలా కిందకి దించుతూ ముందుకు వంగుతూ చేతివేళ్లు మోకాళ్లవైపు ఉండేలా చేతుల్ని నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని కిందకి దించుతూ రెండు చేతుల మోచేతులపై ఉదరాన్ని ఉంచి కాళ్ళు రెండింటినీ పైకెత్తి శరీరాన్ని నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఈ భంగిమలో శరీర భారం మొత్తం రెండు చేతులపైనే ఉంటుంది. ఇలా ఈ ఆసనం రోజూ 3 నుండి 5 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా పాదహస్తాసనం, మయూరాసనం సాధన చేయటం ద్వారా మూలాధారం, మణిపుర చక్రాల భాగంలో పేరుకుపోయిన కాల్షియం నశించి చర్మంలోని అన్ని భాగాలకు రక్తం సక్రమంగా ప్రసరించి పులిపిర్లు తగ్గుతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.